సమావేశమై భగవంతుని యొక్క మార్గం గురించి, అమ్మగారి యొక్క తత్వం గురించి మనము మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశమైనారు. నేనేమి శాస్త్రాలు ఏమి చదువుకోలేదు, ఏ పురాణాలు చదువుకోలేదు. అమ్మగారి యొక్క ఆ గురువు యొక్క అనుగ్రహంతో అమ్మగారు ఏం అనుగ్రహిస్తారో అదే మాట్లాడుతూ ఉంటాము. అమ్మగారు కారణజన్ములై ఈ యొక్క భూమి మీద ఈ కాలంలో అవతరించారు. ఇదంతా మీ అందరికీ తెలుసు. నారాయణపేట వాసులందరూ కూడా ఎంతోమంది అమ్మగారి సన్నిధానానికి వచ్చి పుణ్యమైన సేవలు చేసి తరించారు, ఇంకా తరిస్తూనే ఉన్నారు. అమ్మగారు ఏమన్నారంటే, నారాయణపేట, గురుమిట్కారు ఈ రెండు పట్టణాలు మన ఆశ్రమానికి ఎంతో సాతే ఉంటాయి నాయన భవిష్యత్తులో కూడా అని చెప్పి అమ్మగారు చెప్పటం జరిగిందని. అయితే అమ్మగారు అత్యంత సామాన్యంగానే మన మధ్యనే ఉంది. అఖండమైన తపస్సును సాధించారు, అఖండమైన జ్ఞానాన్ని పంచారు. కానీ అదంతా మనం అందరం కూడా అందుకోలేకపోతున్నాం చాలామంది. అదే ప్రతిరోజు మేము అదొక్కటి విచారణ చేస్తూ ఉన్నాం. ఏమంటే అందరూ అమ్మగారి తత్వాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నారు, ఏమిటి దానికి కారణము, ఇదంతా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారా అనేది విచారం అన్నమాట. కొంతమంది తెలుసుకుంటూ ఉంటారు, కొంతమంది ఎక్కువ భాగము తెలుసుకోలేకపోతున్నారు. అమ్మగారంటే అఖండమైన తపోని, సాక్షాత్ దత్తాత్రేయుని యొక్క అవతారం అమ్మగారు. అమ్మగారు అంటే మామూలు కాదు. అమ్మగారి యొక్క మహిమలు చెప్పాలంటే చాలా ఉన్నాయన్నమాట. అదంతా మీకు కూడా అర్థం కావు. అటువంటి యొక్క స్థితిలో అమ్మగారు ఉన్నారనేది, సామాన్యంగా ఉంటారు అమ్మగారు. ఏ అట్టహాసాలు ఆడంబరాలు లేకుండా ఉంటారు. అదంతా మీకు తెలుసు. నారాయణపేట